అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఎలా సరిదిద్దుతాను అర్థం చేసుకోపోతే ఎలా అంటామే. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. ఉన్నకెక్కడికి పోతాను? ఇంకా లక్ష్మిని ఏమేమంటావోనని ఉండాల్సి వచ్చింది. నేను ఊరికే ఎవరిని ఏమీ అనను. అనే పరిస్థితి తీసుకొస్తేనే అంటాను. కారాపు ఏంటే ఇది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావే? అసలేంటి నీ ఉద్దేశం? నువ్వేం తప్పు చేసావని ఇలా పారిపోవాలనుకుంటున్నావు? అక్క పిల్లవకే. నీలాంటి పిరికిదానికి నన్ను అలా పిలిచే అర్హత లేదు. అది కాదక్క. ఏది కాదే? పోయిన చోటే వెతుక్కోవాలి, ఓడిన దగ్గరే గెలిచి నిలవాలి, అవమానపడ్డ దగ్గరే తలెత్తుకొని నిలబడగలగాలి. అవమానించిన వాళ్లే మన వంక తలెత్తి చూసే స్థాయికి తీసుకురావాలి. పారిపోతే దొంగ అంటారు, తప్పు నీ మీద వేస్తారు. అయినా నీకు సాక్ష్యం ఉంది, సహకరించే మనుషులున్నారు, ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంది, నీ కోసం పోరాడే మనుషులున్నారు, న్యాయం చేసే చట్టం ఉంది, సమర్థించే ధర్మం ఉంది. ఇంటి నుండి ఇలా పారిపోవడంలో అర్థం లేదు. అసలు పారిపోవాల్సిన కర్మ నీకేం పట్టిందే? ఎదురుగా ఉండి అమ్మా నాన్నల్ని బాధ పెట్టదలుచుకోలేదు. ఈ జనం సూటిపోటి మాటలు అంటుంటే భరించలేకపోతున్నాను. అమ్మ కుమిలిపోవటం నేను చూడలేకపోతున్నాను. నాన్న మనసులో లోపల బాధపడుతూ నలిగిపోతున్నారు. అందుకని కనపడకుండా వెళ్ళిపోతే అమ్మ నాన్న దరిద్రం వదిలిపోయిందని సంతోషంగా ఉంటారనుకున్నావా? చేతులు దులిపేసుకొని హాయిగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతారనుకున్నావా? నాన్న గుండె పగిలిపోతుంది, ఆ గుండె ఆగినా ఆగిపోతుంది. అమ్మ తల్లడిల్లి తట్టుకోలేక ఊరేసుకున్నా ఊరేసుకుంటుందే. నువ్వు వెళ్ళిపోతే జనం అనడం మానతారనుకుంటున్నావా? మానరు, ఇంకా ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. స్వర్ణ, ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచన చేసావు? నువ్వు వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నావా? కాదు. నువ్వు వెళ్ళిపోతే నీ అనుకున్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తారు, హేళన చేస్తారు. చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. ఇదెప్పుడు అంతే. తొందరపాటు తప్పుడు నిర్ణయంతో హాస్పిటల్లో చావబోయింది. నేను మీ బావ రేపు ఉదయం కోయిదొరుని కలవడానికి కోయిగూడ వెళుతున్నాము. ఆ కోయిదొరుని తీసుకొచ్చి మీ సంసారం నిజమని సాక్ష్యం చెప్పిస్తాము. ఇప్పుడేమో ఇలా పారిపోబోతుంది. నువ్వు చాలా ధైర్యం కలదాను అనుకున్నానే. ఒట్టి పిరికి గొడ్డువని నాకు హాస్పిటల్లోనే తెలిసింది. నేనేం చావదలుచుకోలేదు. మరి ఒంటరిగా సాధించడానికి బయలుదేరావా? అంత పట్టుదలే నీలో ఉంటే స్థానం వదులుకొని నీకు సహకారం అందించాలని వచ్చిన వాళ్ళని వదులుకోవు. మేం వద్దు పో అన్నా హక్కు కోసం నిలబడ్డాము. అక్కడే మా స్థానాన్ని మేము దక్కించుకోలేదా? అది నువ్వు చేయాల్సిన పని. అసలు నువ్వు అత్తారింటి నుంచి బయటికి రావడమే పొరపాటు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంతకన్నా పెద్ద పొరపాటు. నేను నాన్నమ్మకి ఫోన్ చేశాను, అన్ని విషయాలు చెప్పాను. తను రమ్మంది, అక్కడికి బయలుదేరాను. మరి ఆ విషయాన్ని మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. అయినా నువ్వు ఈ మనుషుల మధ్య కనిపించకపోతే తప్పు తప్పకుండా నీ మీదే వేస్తారు.
రేపేదైనా కీడు జరిగిందనుకో, కనపడకుండా వెళ్ళింది కరిగించుకుని వచ్చింది అంటారు. అప్పుడు అమ్మా నాన్న కాదే, అందరం అందరం ఊరేసుకుని చావాలి. పద, నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండు గాని. అవును స్వర్ణ, మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడికా? అవును, అక్కడికే. ఎవరు కాదంటారో చూద్దాం. నేనే ఉండనని వచ్చేసాగా. ఇప్పుడు ఉండడానికి వస్తున్నా. అది నీ ఇల్లు, అక్కడుండే హక్కు నీకుంది. నీ కడుపులో బిడ్డ ఆ ఇంటి వారసుడు. ఏం లేనివాడిలా, ఎవరూ లేనివాడిలా ఎక్కడో పురుడు పోసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరు రావద్దన్నా మేం ప్రశ్నిస్తాం. రా వెళ్దాం. ఒంటరిగా నీలా వెళ్ళి మా అమ్మ అనుభవించిన బాధలు తెలిసినవాడుగా చెప్తున్నా. పద స్వర్ణ, వెళ్దాం. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? స్వర్ణని దాని మొగుడు తన్ని తరిమేశాడంట. దాని కడుపులో బిడ్డకి అతనికి ఏ సంబంధం లేదన్నాడంట. వాళ్ళింట్లో దీని కడుపు సంగతి తేల్చడానికి ఆ మంగమ్మ బిడ్డ పుట్టాక DNA టెస్ట్ కూడా చేయిస్తానందంట. ఈ సావిత్రి పరువు ముందు ముందు బజారుకి ఈడుస్తారు. ఎప్పటికైనా వీళ్ళు ఊరేసుకొని చావడమే. ఏడవద్దు స్వర్ణ. ఏడిపించిన వాళ్ళు తప్పు చేశామని వాళ్ళ కళ్ళని చెమర్చాలి. నీకు క్షమాపణలు చెప్పేలా నువ్వు బతకాలి. గెలిచి నువ్వు నిలబడాలి. పద స్వర్ణ. అమ్మ స్వర్ణ, ఎంత పని చేశావమ్మా. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో. భగవంతుడా, మా స్వర్ణని మాకు దక్కేలా చూడు తండ్రి. ఆ తిక్కిడి బొమ్మలేమిటి తిప్పుకుంటూ వస్తున్నారు? మన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళ్ళు. ఏమిటి మీరిద్దరూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నారా? ఇలా తిరుగుతున్నారు ఏమిటి మంగ? మమ్మల్ని చూడగానే తోక తొక్కిన తాచులాగేస్తా. స్వర్ణ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిందని తెలిసింది. ఏదో పండు చేతిలో పెట్టి పలకరించి వెళదామని వచ్చాం. పండు చేతిలో పెట్టి పలకరించడానికా, లేకపోతే పుండు చేసి కారం చల్లడానికా? మీకు మా మీద అలాంటి అభిప్రాయం మనసులో ఉంటే మేం బాగున్నారా అని అడిగినా బాగోలేక నాకేమన్నా రోగమా ఏంటా పలకరింపు అనేలా ఉన్నారు. ఇంకా ఆపవే ఆ కథలు. మీరిలా నా ఇంటి చుట్టూ తిరిగితే లేని రోగం నిజంగా వచ్చేటట్టుంది. అయ్యో, అలా ఎందుకనుకుంటావు మంగ? ఏదో మనం అయిన వాళ్ళమని వచ్చాం. సర్లే, ముందు స్వర్ణ ఎక్కడుందో చెప్పు, చూడాలి. అది ఇంట్లో లేదు. ఇదే మరి జోక్ అంటే. హాస్పిటల్ నుంచి వచ్చిన పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళుతుంది? పట్టుకో. స్వర్ణ, స్వర్ణ. అది లేదు, గుడికెళ్ళింది. గుడికి వెళ్ళారా? అయినా అక్క చెల్లెడిద్దరు వెళ్ళమేంటి? కుటుంబం అంతా వెళ్ళాలి కానీ.
ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో మాకు తెలుసు కానీ ఇక మీరు వెళ్ళొచ్చు. అదేమిటి వాళ్ళు గుడికేగా వెళ్ళింది, అక్కడే ఉంటారా ఏమిటి? 5-10 నిమిషాలు వెయిట్ చేసి అమ్మాయి రాగానే పలకరించి పెడతాంలే. లక్ష్మి, కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. అలాగే. ఏమిటి ఈవిడ ఇక్కడ చేసింది? స్వర్ణ విషయం తెలిసే వచ్చిందా ఏమిటి? మంగా నిన్ను అవమానించి వెళ్ళేలానే ఉంది. హలో. అమ్మా అమ్మా ఏడవకమ్మా, స్వర్ణ దొరికిందిలే. స్వర్ణ కనిపించిందా? ఎక్కడుందే? అది నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని బయలుదేరిందంట. మేం దాన్ని అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్తున్నాం. నువ్వింకేం బాధపడుకో. అక్కడికి తీసుకువెళ్తున్నారా? వాళ్ళు రానిస్తారా? గొడవలుందే, దాన్ని ఇక్కడికి తీసుకురండి. అమ్మా అది దాని ఇల్లు, రానివ్వకపోతే మేం మాట్లాడతాం. నువ్వేమీ భయపడకు. స్థానం వదిలేస్తే అది తిరిగి దక్కడం చాలా కష్టం అమ్మా. దానికి అక్కడ ఉండడానికి హక్కు ఉంది. కాదని ఎవరైనా అంటే మామయ్య గారు, తాతయ్య గారు, అత్తయ్య గారు అక్కడున్నారు. మీరింకేం కంగారు పడకండి. నాన్నని నాన్నమ్మకి ఫోన్ చేసి స్వర్ణ అక్కడికి రావడం లేదని చెప్పమన్నా. లేదంటే ఆవిడ చాలా కంగారు పడుతుంది. అలాగే చెప్తాను. కానీ సీత, మీరు జాగ్రత్త. మాకేం కాదమ్మా, మీరు హ్యాపీగా ఉండండి. ఉంటాను. భగవంతుడా, నువ్వున్నావయ్యా, ఉన్నావు. ఇదిగో తీసుకోండి. ఏంటి, భార్య పుట్టింటికెళ్ళిందన్న బాధలో జ్ఞాపకాలలో విచారంగా ఉన్నావా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఈ లోకంలో లేనప్పుడు. అంత ప్రేమున్నవాడివి అసలు ఎందుకు వెళ్ళనిచ్చావు? చచ్చా, దాని మీద ప్రేమేంటి? దాని గురించి బెంగేంటి, విచారం ఏంటి? ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంటే మొహం విచారంగా పెట్టడం ఏంటి? నువ్వు అలా ఉంటే నాకు బాధగా ఉంటుంది. నీ మొహానికి చిరునవ్వే అందంగా ఉంటుంది. నువ్వు కోపంగా ఉంటే నాకు పలకరించడానికే భయం వేస్తుంది బాబు. స్వర్ణ లేదని నీకెలా తెలుసు? అభిమానించేవాళ్ళు అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ వివరాల్లోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. కలిసి సంతోషం పంచుకుంటారు. షేర్ చేసుకుందామని వస్తే కనీసం చూడనన్నా చూడవు. చూసావా, ప్రేమగా హారతి అన్న పలకరింపే లేదు. అందుకే నీ మనసంతా స్వర్ణే నిండుందని నేను ఈ గదిలోకొచ్చి పొరపాటు చేస్తానేమో అని ఫీల్ అవుతున్నాను. సారీ, నేను వస్తా. హారతి, నేనేం ఫీల్ అవడం లేదు. పర్మనెంట్గా ఎలా సెటిల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. వదిలేస్తావా? వదిలించుకుంటా. అంత కోపం వచ్చిందా? అసహ్యం వేస్తోంది. బాధపడకు. నీ అందానికి తగ్గ అప్సరస నీకు దొరికే తీరుతుంది. ఇప్పుడు సరదాగా ఉండు, మెల్లగా మర్చిపోవచ్చు. నాకదేం గుర్తుకు రావడం లేదు మర్చిపోవడానికి. గుర్తు రాకపోతే ఎదురుగా ఉన్న వాళ్ళని గుర్తించవచ్చు కదా. అంటే ఎంత అమాయకుడివి సాకేత్. అందుకే నిన్ను వాళ్ళు తేలిగ్గా మోసం చేయగలిగారు. నీ అందానికి తగ్గ అప్సరస నీకు దొరికే తీరుతుంది. ఇప్పుడు సరదాగా ఉండు, మెల్లగా మర్చిపోవచ్చు.
నాకదేం గుర్తుకు రావడం లేదు మర్చిపోవడానికి. గుర్తు రాకపోతే ఎదురుగా ఉన్న వాళ్ళని గుర్తించొచ్చు కదా. అంటే ఎంత అమాయకుడివి సాకేత్. అందుకే నిన్ను వాళ్ళు తేలిగ్గా మోసం చేయగలిగారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోగలుగుతున్నారు. నన్ను మోసం చేయడం ఇంపాసిబుల్. అందుకే గుమ్మం దాటి వెళ్ళింది అది. స్టేటస్ ఉన్న నీ హార్ట్లో సేమ్ స్టేటస్ ఉన్న వాళ్ళైతేనే సెట్ అవుతారు. ఎగ్జాంపుల్గా నాలాంటి అమ్మాయి. ఏమంటావు? నాకవేం తెలీదు. యు నాటి. చాలా తెలివిగా మాట్లాడి తప్పించుకుంటున్నావు. నేనే స్వర్ణలా కాదు. దానికి నీకు పోలికేంటి హారతి? నీ లెవెల్ వేరు. నువ్వు దానిలా చీప్గా ఎందుకు ఆలోచిస్తావు? అది మాస్ గ్యాంగ్, నువ్వేమో క్లాస్ గర్ల్. అయ్యో, నా రింగ్ పడిపోయింది. ఏమిటి మంగ, దేవుడికి నైవేద్యం పెట్టి తలుపులు మూసేసే టైం కూడా అయిపోయింది. పిల్లలు ఇంకా రాలేదే? అందుకే వెళ్ళమన్నాను. పలకరించకుండా ఎలా వెళ్తామన్నాను కదా. అట్నుంచి అటు ఏదైనా షాపింగ్కి వెళ్ళిందో లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందో. ఇది మరీ బాగుంది. ఒంట్లో బాగాలేని పిల్లని తీసుకొని షాపింగ్కి వెళ్తుందా? వెళితే గెళితే పుట్టింటికి వెళ్ళుంటుందేమో. వెళ్ళినా అక్కడ మాత్రం ఎంతసేపు ఉంటారు? ఇంకాసేపు చూసి రాకపోతే వెళుతూ వెళుతూ పుట్టింటికి వెళ్ళి పలకరించి వెళ్తా ఉన్నాయి. మంగా, విషయం తెలుసుకునే నిన్ను బయట పెట్టాలనే వచ్చినట్టుంది. నువ్వు చెప్పేయటం బెటర్. లేకపోతే అక్కడికి వెళ్ళాకైనా బయటపడుతుంది. అప్పుడు అక్కడి నుంచి తిరిగొచ్చి ఏదో ఒకటి నిన్ను అనే తీరుతుందనిపిస్తుంది. శనిలా దాపరించింది. కదిలేటట్టు లేదు. ఎలా వదిలించుకోవాలి దీన్ని? శనిలా దాపరించింది. కదిలేటట్టు లేదు. ఎలా వదిలించుకోవాలి దీన్ని? స్వర్ణ, పద. ఇదేమిటిది? దాన్ని వెంటేసుకొస్తుంది. సరే రాని, ఈ దరిద్రం వెళ్ళాక దాని సంగతి చూస్తాను. అరుగో వస్తున్నారు. నీ పలకరింపులేవో పలకరించి తొందరగా బయలుదేరు. ఏమిటే, గుడికని వెళ్ళి ఇంతసేపు ఉన్నారు? అట్నుంచి అటు మీ అమ్మగారింటికి వెళ్ళారా ఏమిటి? అమ్మా, నువ్వు సామాన్యురాలు కాదు మంగా.
ఎంత తెలివిగా సీతకి హింట్ ఇచ్చావు ఆ? ఆ, అవునమ్మమ్మ గారు, అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళొచ్చు. గుడికెళ్ళిన వాళ్ళ చేతిలో పూల సజ్జలు ఉండాలి గాని ఇలా సూట్ కేసుందేమిటి?